నిత్య మంగని లేపేస్తుంది. జై పక్కగా ఉండగా అది ఎలా జరుగుతుందే? జరుగుతుంది. మంగని ఎలాగైనా లేపేయాలని అది బాగా కసిగా ఉంది. అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఎన్నో రోజులు ఎదురు చూస్తుంది. ఏమైనా జరిగిందా? ప్రతిసారి మంగ తప్పించుకుంటూనే ఉంది. ఎన్నిసార్లు తప్పించుకుంటుంది? ఏదో ఒక రోజు నిత్య రోజు కాకుండా పోతుందా? అది ఈ రోజే అవ్వాలి. మన స్వప్న స్థానంలో ఉన్న మంగ చావాలి. ఆ తర్వాత నిత్య చావాలి. నా పగ తీరాలి. నీ పగ నిత్య పగ బాగానే ఉంది. మధ్యలో నా పౌడర్ డబ్బా పగిలిపోతుందని భయంగా ఉంది. వాయమోజే వార్నింగ్ కూడా ఇచ్చాడు. దేవుడా, ఈ రాత్రికి ఎలాగైనా మంగ నిత్య చేతిలో చచ్చేలా చూడు స్వామి. నన్ను బతికించు స్వామి. మీ చూపులకి నేనేం కరిగిపోను. మీ ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, తినండి. ఎందుకు నవ్వుతున్నారు? ఒక పిల్లకి తల్లిగా పోతున్నావు, కానీ ఇంకా చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్నావు. నేనేం చిన్నపిల్లని కాదు. మరి పెద్దాలకి ఆ ఐస్ క్రీమ్ ఏంటి? ఎక్కడా? అక్కడ. సరే, నేను తినా? అక్కర్లేదు. మీరెలా తీస్తారో నాకు తెలుసు. ఏ కిలాడివే నువ్వు. లేకపోతే ఆరు బయట అది వచ్చేపోయే వాళ్ళు చూస్తుండగా చూస్తుండగా చెప్పు. నాకు ఇంకో ఐస్ క్రీమ్ కావాలి. ఇంకోట? ఇప్పుడు తిన్నా సరిపోలేదా? ఇది మీ అమ్మాయి తినేసింది, మరి నేను తినాలి కదా. ఏ ఐస్ క్రీమ్ ఇప్పుడు వస్తా. కరెక్ట్గా దొరికావే. ఇంకొక చాకోబార్.
ఏయ్ ఏమండి? ఏమండి? ఆగు! ఏయ్ ఆగురా! షిట్! జస్ట్ మిస్. లేదంటే ఈ పాటికి అది చచ్చుండేది. మంచి ఛాన్స్ మిస్ అయింది. షిట్! ఏమండి? ఏమైందండి? ఎందుకు ఆ కారు వెంట పడ్డారు? అది నిన్ను గుద్ది చంపబోయింది. లేదండి, ఏదో పొరపాటునా. కామ్ డౌన్. షిట్! నిన్నెవరో చంపాలనుకుంటున్న నా డౌట్ నిజమైంది. వాళ్ళెవరో పట్టుకోవాలి. నో డౌట్ అది కిల్లర్ వెహికల్. మంగా నేను బయటికి రావడం తెలిసి ప్లాన్ చేసినట్టున్నారు. మేం బయటికి రావడం ఎవరికి తెలుసు? అల్లుడు ఎస్, మావయ్యకి మాత్రమే తెలుసు. మావయ్య, బయట నుంచి వస్తున్నారేమిట్రా? ఎక్కడికెళ్ళారు? ఎక్కడికెళ్ళారమ్మా? ఐస్ క్రీమ్ తిందామని బయటికి వెళ్ళాం అత్తయ్య. జై ఎందుకు అలా ఉన్నాడు? రోడ్డు మీద ఒక కారు నన్ను పొరపాటున గుద్దబోయింది. అది కావాలని జరిగిందని ఆయన అనుమానిస్తున్నారు. నీకేం కాలేదు కదమ్మా? ఏమీ కాలేదత్తయ్యా. అసలు భయపడాల్సింది ఏమీ జరగలేదత్తయ్యా. ఈ టైంలో ఎందుకెళ్లారమ్మా? ఐస్ క్రీమ్ కావాలంటే ఇంటికే తెప్పించుకోవచ్చు కదా. మావయ్య, అత్తయ్య, డోర్ తీయండి, డోర్ తీయండి. అమ్మో, ఎవరది? అమ్మో, ఎవరు డోర్ కొడుతున్నారు? చంద్రిక, జై వచ్చాడేమో. అబ్బా, వాడు అయ్యుండట్లేండి. పడుకోండి. మిమ్మల్ని డోర్ తీయండి. వామ్మో, అమ్మో, వామ్మో, జయ్యే పిలుస్తున్నాడు. తీస్తారా? డోర్ బద్దలు కొట్టమంటారా? అమ్మో, అరుపు చూసావా ఎలా ఉందో? మనం అయిపోయాం చంద్రిక. మీకే చెప్పేది, డోర్ తీయండి. ఎందుకండి ఈ టైంలో పిన్ని బాబాయిల్ని డిస్టర్బ్ చేస్తున్నారు? డోర్ తీయండి. మీరుండండి, నేను వాడితో మాట్లాడతాను. మీరేం కంగారు పడకండి. డోర్ తీయండి. ఏంట్రా, నిద్రపోతుంటే డోర్ కొడుతున్నావు? మావయ్య ఎక్కడ? ఏంటల్లుడు? మేం బయటికి వెళ్ళిన సంగతి ఎవరికి చెప్పాం మావయ్య? ఎవరికి చెప్పలేదు అల్లుడు. మర్యాదగా నిజం చెప్పండి. మేం బయటికి వెళ్ళిన సంగతి మీకు మాత్రమే తెలుసు. ఒట్టల్లుడు, మీ అత్తయ్య కూడా చెప్పలేదు. అసలు ఏమైందిరా? ఏదైనా సమస్య? నటించకండి అత్తయ్య, నాకు నిజం తెలియాలి. చెప్తారా లేదా? ఏంటండి మీరు? బయట ఏదో జరిగితే ఇంట్లో వాళ్ళని అనుమానిస్తారా? ఏదో జరగలేదు, నీపై మాట్లాడడం జరిగింది. అయ్యో, అదేదో పొరపాటున జరిగిందండి. దాన్ని పట్టుకుని మీరు... అది పొరపాటున జరిగింది కాదు, ఎవరో కావాలని చేశారు. మనం బయటకు వచ్చామని తెలుసుకుని పక్కగా ప్లాన్ చేశారు. నేను అలర్ట్ అవ్వబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేదో ఊహించుకోవడానికి భయంగా ఉంది. ఏవండి, మీరు అనవసరంగా అపోహపడి ఏదేదో ఊహించుకుంటున్నారు. నాది అపోహ కాదు, ఊహ అంతకంటే కాదు. నిన్ను చంపే ఉద్దేశం లేకపోతే ఆ కార్ అంత స్పీడ్గా ఎందుకు నీ మీదకు దూసుకుంటూ వచ్చింది?
పొరపాటున వచ్చిన వాళ్ళైతే వెంటనే కారు ఆపి సారీ చెప్పాలి. ఎందుకు చెప్పలేదు? ఆకుండా ఎందుకు వెళ్ళిపోయారు? ఆ కార్ని మనం చేసినప్పుడైనా ఆపాలి కదా. దొరకకుండా ఎందుకు పారిపోయారు? సో ఇది ఖచ్చితంగా మర్డర్ అటెంప్టే. ఇది నిన్ను టార్గెట్ చేసిన వాళ్ళ పనే. వాళ్ళెవరో నాకు తెలియాలి. ఆ కారులో ఉన్నదెవరో నాకు తెలియాలి. చెప్పండి మావయ్య, మేం బయటికెళ్ళిన విషయం మీరు ఎవరితో చెప్పారు? నేనెవరికి చెప్పలేదు అల్లుడు. మీరు వెళ్ళినప్పటి నుంచి మేము ఇంట్లోనే ఉన్నాన్రా. కావాలంటే సెక్యూరిటీని పిలిచి అడుగు. అనవసరంగా వాళ్ళని అనుమానించకండి. ఇంట్లో వాళ్ళ మీద కూడా నమ్మకం లేకపోతే ఎలా? ఈ టైంలో నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు. మావయ్య, మీ ఫోన్ ఇవ్వండి. మిమ్మల్ని మీ ఫోన్ ఇవ్వండి. అబ్బో, మేము 9 గంటలకు బయటికి వెళ్ళాం. 9:02 మీ ఫోన్లో అవుట్ గోయింగ్ కాల్ ఉంది. ఎవరికి చేశారు? అది మీ మావయ్య చేయలేదురా, నేనే చేశాను. నా ఫ్రెండ్కి చేశాను. ఎవరా ఫ్రెండ్? ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ పేరేంటి? తను ఎక్కడ ఉంటుంది? బంజారా హిల్స్ లో. కాదు, సికింద్రాబాద్ లో. నేను కాల్ చేసినప్పుడు నా ఫ్రెండ్ ఇంట్లో లేదురా. ఫోన్ ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళింది. పని మనిషి మాట్లాడింది. ఆఫీసర్ సార్, ఈ నెంబర్ ఎవరిదో నాకు తెలియాలి. రేపట్లోగా ట్రేస్ చేయండి. ఎస్ సార్. మీరు చెప్పింది నిజమైతే ప్రాణాలతో ఉంటారు. అబద్ధం అయితే నేనే మీ ఇద్దరిని చంపేస్తాను. అయ్యో, ఏంటండి ఆ మాటలు? నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు. మేం బయటకు వెళ్ళేటప్పుడు అనవసరంగా మా కంట పడ్డారు కదా బాబాయ్. ఇప్పుడు చూడండి. ఇది వరకు మీరు ఎన్నో తప్పులు చేశారు. ఇప్పుడు కూడా మీరు తప్పు చేశారని తెలిస్తే జై కాదు, నేనే మిమ్మల్ని శిక్షిస్తాను. మీరు ఎన్ని తప్పులు చేసినా మంగ ప్రాణానికి ముప్పు చేరనే నమ్మకంతో ఉన్నాను. ఆ నమ్మకం వమ్మైందో మిమ్మల్ని చంపి జైలుకు వెళ్ళాను కూడా నేను సిద్ధం. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ కడుపు మంట చల్లారిందా? నన్ను సమాధి చేసే వరకు నువ్వు నిద్రపోయేలా లేవు కదే. వామ్మో, రేపు తెల్లారే లోపు నా బతుకు తెల్లారిపోతుంది. ఇంటిలో పాది నన్ను నిలబెట్టి షూట్ చేస్తారే. నేను ఎటైనా పారిపోతాను. నేను వెళ్ళిపోతాను. మీరు వెళ్తే వెళ్ళండి, నేనెక్కడికి రాను. ఏం జరుగుతుందో నేను చూస్తాను. ఏం చూస్తారా? నా సాగు చూస్తారా? అంత దాకా వస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? నా స్టిక్కర్ పోయింది, నా గాజులు పోయినాయి, నా గ్లామర్ పోయిందని ఓ ఏడు పేడిచి ఊరుకుంటావు అంతేగా. అంతకు మించి ఏం చేస్తావు? ఆ నిత్య బండారం బయట పెడతాను. మనల్ని బెదిరించిందని చెప్తాను. మన చేతులకి మట్టి అంటకుండా చేస్తాను. వామ్మో, జై నమ్ముతాడా? నిత్య బ్రతికుండటం వాడికి పెద్ద షాక్. ఆ ప్రవాహంలో మనల్ని పట్టించుకోడు. నిత్యపైనే ఫోకస్ పెడతాడు. వాయమ్మో, ఇదంతా జరుగుతుందని నాకు నమ్మకం లేదు. పారిపోవటమే బెస్ట్ అనిపిస్తుంది. పారిపోతే జై వదిలేస్తాడనుకున్నావా? పట్టుకుని మరీ చంపేస్తాడు. పిరికి వాళ్లగా పోవడం కంటే ధైర్యంగా నిలబడి పోరాడమే మంచిది. చూద్దాం రేపేం జరుగుతుందో.
దేవుడా. వాట్ బేబీ, బాల్ బాస్కెట్లో పడట్లేదు? ప్రాక్టీస్ తప్పిందా లేక ఫెయిల్యూర్ అలవాటయిందా? ఐ మీన్ ఈ మధ్య కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ని చూస్తున్నావు కదా. నైట్ కార్ యాక్సిడెంట్తో సహా. అదేంటి బేబీ, నాకేదో న్యూస్ తెలిసినట్టు నువ్వు కొత్తగా షాక్ అవుతున్నావు? మనిద్దరికీ ఇది కామనే కదా. నైట్ జస్ట్ మిస్ అనుకుంటా. మంగ కాదు, నువ్వు. కాస్తుంటే జైకి దొరికేసేదానివి. ఇంపాసిబుల్. జై కాదు కదా, ఆ దేవుడు కూడా నన్ను పట్టుకోలేడు. అవునా? అలాగే మంగని చంపడం కూడా నీ వల్ల కాదు. మంగ పక్కన జై ఉండగా తనని టచ్ కూడా చెయ్యలేవు. నైట్ చూసావు కదా. ఎన్నిసార్లు తప్పించుకుంటుంది మామ్? దాన్ని చంపే వరకు నా వేట ఆగదు. నువ్వు మంగని వేటాడుతున్నాను అనుకుంటున్నావు, బట్ నీ మీద జై వేట స్టార్ట్ అయింది. అతను నీకు చాలా దగ్గరలో ఉన్నాడు. జైకి నేను దగ్గరవడం తప్పితే జై నన్ను టచ్ కూడా చేయలేడు. ఓకే బేబీ, ఎంత చెప్పినా నువ్వు వినే రకం కాదని నాకు తెలుసు. కానీ నిన్న నీకు చెప్పిన 2 ఆప్షన్స్కి మరో ఆప్షన్ కూడా యాడ్ అయింది. అదేంటనుకుంటున్నావా? అదే మీ అక్క చెప్పిందిగా, నీ మ్యారేజ్ ప్రపోజల్. అతి త్వరలో నీకు పెళ్లి జరుగుతుందని. తప్పకుండా జరిగేలా ఉంది. నా పెళ్లి అంటూ జరిగితే అది జైతోనే. కాదు, మరొకడితో. నీ అక్కే చేస్తుంది. చావబోయేది అది నా పెళ్ళేం చేస్తుంది మామ్? నేనే దాని డెత్ సెరమనీ చేస్తాను. అది నీ తరం కాదు, జరిగేది నీ పెళ్ళే. ఏంటి మామ్, నైట్ మిగిలిపోయిన డ్రీమ్ ని మార్నింగ్ వచ్చి నాకు చెబుతున్నావా? ఇట్స్ నాట్ మై డ్రీమ్, ఇట్స్ మంగాస్ డెసిషన్. నీకు తగిన వాణ్ణి తీసుకొచ్చి మంగే నీ పెళ్లి చేయకపోతే అది మంగ కాదు, నేను నీ మామ్నే కాదు. ఆల్ రైట్ మామ్, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారో చూస్తాను.